ఎడారిలో ప్రవాహములు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. యాకోబు 5:17. మనం తరచుగా చేసినట్లే ఏలియా చెట్టు కింద కూర్చున్నాడు. మనవలే ఆయన ఫిర్యాదు చేసి సనిగాడు. మనవలనే నమ్మలేకపోయాడు. అయితే దేవునితో సంబంధం కలిగిన తర్వాత అతడు అలా చేయలేదు. మన వంటి స్వభావం గలవాడైనను అతడు ప్రార్థించాడు. ఆతురతగానే కాదు, ప్రార్థనలో ప్రార్థించినని మూల భాషలో ఉంది. అతడు ప్రార్థించుతూ ఉండాడు. మనమును ప్రార్థిస్తూ ఉండాలని పాఠం ఇక్కడుంది. విశ్వాసము దాని నెరవేర్పును చూచుటకు కర్మెలుకు రా. ఇప్పుడు అవసరమైనది అగ్ని కాదు గాని జల ప్రవాహమే. అగ్ని వచ్చి పడాలని ఆజ్ఞాపించిన అతడే జల ప్రవాహము కూడా అదే విధంగా వచ్చి పడాలని ఆజ్ఞాపిస్తున్నాడు. అతడు తన 2 మోకాల మధ్యను తల వంచుకొని మరి దేనిని చూడకుండాడు. తన ఎదుట ఏమి జరుగుతున్నది చూడకుండా తన్ను తాను దించుకొని ఉండాడు. నీవు వెళ్ళి పరీక్షించమని తన సేవకునితో చెప్పాడు. అతడు వెళ్ళి ఏమీ కనబడడం లేదని తిరిగి వచ్చి జవాబిచ్చాడు. అలాంటి పరిస్థితిలో మనం ఏం చేస్తాం? అవును, నేను అనుకున్నట్లే జరిగిందని చెప్పి ప్రార్థించడం మానేస్తాం. కానీ ఏలియా కాదు, మరలా వెళ్ళు అని తన సేవకుని పంపాడు. ఆ సేవకుడు వెళ్ళి మరలా వచ్చి ఏమీ లేదని జవాబిచ్చాడు. మరలా వెళ్ళు. అతడు వచ్చి కొంచెమైనా వర్ష సూచన లేదని చెప్పాడు. చివరగా వచ్చి ఒక మనుషుని చేయి పరిమితిలో ఒక చిన్న మేఘం కనబడుతుందని చెప్పాడు. ప్రార్థన ఫలితముగా చెయ్యి పరిమితి మేఘము, ఆపేమట వర్షము వచ్చాయి. ఆహాబు ఎంత వేగముగా వెళ్ళినా ఆ వర్షమును తప్పించుకొని సమరయ ద్వారములో ప్రవేశించలేకపోయాడు. ఇది విశ్వాస దృశ్యమును గురించిన ఒక ఉపమానం. విశ్వాసము దేవునితో ఏకాంతంగా ఉండెను, దృశ్యము బయటికి వెళ్ళి పరిశీలించుండెను. కంటికి ఏమీ కనబడకపోయినా విశ్వాసము విడువక ప్రార్థనతోనే పని కలిగి ఉండెను. అలాంటి ప్రబలమగు ప్రార్థన చేయటం నీకు తెలుసా?